ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరి అలాంటి ఆలోచన లేకపోతే ఎందుకు వెనక్కి లాగాలని చూస్తున్నావు? ఎందుకు డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటున్నావు? నాకు పేరొస్తుంటే నీకు నచ్చడం లేదు కదా? అర్జున్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేంటయ్యా అలా అంటారు? అమ్మగారికొస్తే ఒకటి, మీకొస్తే ఒకటినా? ఇది అందరిదే కదయ్యా. శివగామి మాట్లాడుతుంటే అలా అనిపిస్తుందా నీకు లక్ష్మమ్మ? నేను ఈ పని చేయడం శివగామికి మొదటి నుంచి ఇష్టం లేదు. ఇప్పుడు సక్సెస్ అయినా కూడా వద్దంటే అర్థం ఏంటి? నా ఉద్దేశం అది కాదు అర్జున్. అసలు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. లేదు, కరెక్ట్గా అర్థం చేసుకున్నాను. నీకు కావాల్సిందేంటి? డబ్బులు వెనక్కి ఇచ్చేయడమే కదా? సరే, ఇచ్చేస్తాను. ఇప్పుడే రామ్ కుమార్ గారికి కాల్ చేసి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అని చెప్తాను. వేరే ఎవరినైనా చూసుకోమని చెప్తాను. నేను ఈ ప్రాజెక్ట్లో నుంచి బయటకు వచ్చేస్తాను. బెనర్జీ వాళ్ళకి చెప్తాను. పేపర్లో కూడా ప్రకటన వేయిస్తాను, ఈ ప్రాజెక్ట్కి మాకు ఏ సంబంధం లేదు అని. అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది. నాన్న ప్లీజ్ అలా మాట్లాడకు. ఎందుకు అమ్మ మీద అంత కోపడుతున్నావు? ఇది కోపం కాదమ్మా, ఆవేదన, బాధ. నా గురించి నాకే భయం. అర్జున్, నేను మంచి కోసం చెప్తున్నాను తప్ప నిన్ను అవమానించాలని కాదు. ఇట్స్ మై ఒపీనియన్. నాకు ఏదో జరుగుతుందని భయం ఉంది, అంతే తప్ప వేరే ఏమీ లేదు. అమ్మా, ఇంతవరకు వచ్చాక ఇంకేమీ కాదులే అమ్మా. జరగాల్సింది జరిగిపోయింది. ఇక ముందు ముందు మంచే జరుగుతుంది. అయ్యగారికి తెలుసు కదమ్మా ఏం చేయాలో. అవునమ్మా, నాన్నకి నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, వెనక్కి లాగకపోతే చాలు. నీకింకా నా మీద కోపం పోయినట్లేదు. నువ్వు హర్ట్ అయితే ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ ఇంకేమీ ఆలోచించకుండా